హాయ్ హలో ఎవ్రీవన్ నమస్తే. ఇవాళ నవరాత్రి డే 4 కాత్యాయని దేవి అవతారం ప్రసాదం కేసరి. ఆ ప్యాన్లో మనం ఆయిల్ హీట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ రెడీగా పెట్టుకుందామండి. కాజు, ఆల్మండ్స్, కిస్మిస్, కొంచెం డ్రై ఫ్రూట్స్ నేను అలాంగ్ విత్ ద ఎలాచీ నేను గ్రైండ్ కూడా చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు అన్నీ క్రంచీగా తగులుతూ ఉంటే వాళ్ళు తినరని. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం రవ్వ అదే ఆయిల్‌లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత రవ్వ వేసుకొని మంచిగా రెడిష్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. రవ్వ బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే పచ్చిగా ఉంటుందండి. సో రవ్వ చూసారు కదా కలర్ చేంజ్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక కప్ రవ్వకి నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. సో 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసుకొని బాగా లంప్స్ లేకుండా కలుపుకుందాం. లంప్స్ లేకుండా కలుపుతూనే ఉండాలి మనం. నెక్స్ట్ ఏంటంటే ఒక కప్ రవ్వకి ఒక కప్ షుగర్, 2 కప్స్ ఆఫ్ వాటర్, ఇది అండి రేషియో. 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసాను కదా, ఇప్పుడు 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ దీనిలోకి కొంచెం కలర్ యాడ్ చేస్తే కేసరి చాలా బాగుంటుందండి. సో నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఆరెంజ్ తీసుకున్నాను. సో అది డైరెక్ట్ వేయకూడదు, మనం స్వీట్లో కొంచెం వాటర్ పోసుకొని డైల్యూట్ చేసుకోవాలి. ఆ పౌడర్ని డైల్యూట్ చేసేసుకొని కొంచెం బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకొని వాటర్లో ఆ డైల్యూటెడ్ ఫుడ్ కలర్ మనం ఈ కేసరిలో వేసుకుందాం. వేసుకొని కొంచెం స్టర్ చేసుకుందాం. అటు ఇటు మిక్స్ చేసుకుంటే అదంతా ఫుడ్ కలర్ ఈవెన్గా మిక్స్ అవుతూ ఉంటుంది. కలర్ కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువ లేకుండా అంత ఈక్వల్గా మిక్స్ చేయాలండి. బాగా కలపాలి మనం. కలిపితే చూసారు కదా లంప్స్ ఏమీ లేకుండా చక్కగా నెయ్యిలో కేసరి ఎంత బాగుందో. నెక్స్ట్ మనం రెడీ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా వేసేసుకుందాం. నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ చూసారు కదా ఎంత బాగుందో, అంతా వేసుకొని నెక్స్ట్ మిక్స్ చేసుకుందాం. చాలా ఈజీ స్వీట్ అండి ఇది. తక్కువ టైంలో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం కనుక కరెక్ట్ ప్రపోర్షన్స్లో అన్నీ వేస్తే కనుక. ఈక్వల్ రేషియోస్ తీసుకోవాలి మనం. రవ్వ, షుగర్ ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువనే వేసుకోవచ్చు. బట్ 1 కప్ ఆఫ్ రవ్వకి 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేయాలి. సో మన రవ్వ కేసరి నైవేద్యానికి రెడీ అయిపోయింది. చూసారు కదా టెక్స్చర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో. డ్రై ఫ్రూట్స్ ఈవెన్గా మొత్తం మిక్స్ అయిపోయి నెయ్యి గుమగుమలు వస్తుందండి. ఇప్పుడు మనం రవ్వ కేసరి రెడీ అయిపోయింది కదా, ఇది మనం అమ్మవారి దగ్గర పెట్టేసి పూజ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న పాట. సుందరవదనీ సుగుణ మనోహరి, సుందరవదనీ సుగుణ మనోహరి, మందహాసముఖ మృదువదనీ, చందన కుంకుమ అలంకృతవదనీ, దేవి మహేశ్వరి రాజరాజేశ్వరి, దేవి మహేశ్వరి రాజరాజేశ్వరి. Bye, see you in the next vlog.